ఏడు సంగతులు. ఏముంది, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను, బాధపడుతున్నాను, బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాను. ఏమైంది అంత ఫ్రస్ట్రేషన్? ఈ ట్రాఫిక్లో ఉన్న ఎదవలు, పనికిమాలిన ఎదవలు, ఒకడు కూడా రూల్స్ పాటించేటట్టు నాకు అర్థం కాదు. ఛే, చాలా బాధగా ఉంటుంది. ఉమ్, నువ్వు పాటిస్తున్నావా? నే- నే- నేను నేను పాటించుకుంటూ నేను ఇంకొకరిని తిడతానా? నేను పాటిస్తున్నాను కాబట్టి నాకు ఈ బాధలు. నేను కూడా అందరిలాగా పాటించకపోయి అంటే ఇంకా హ్యాపీగా బతికేద్దాను లైఫ్ని. పాటించడం వల్ల నాకు ఈ బొక్క. నేను పాటించడం వల్ల వెనకబడిపోతున్నాను. వెనకబడిపోయావా? నా నాన్న ఎందుకో వెనకబడిపోయాడు. నా పరిస్థితి కూడా అలాగే. రూల్స్ అన్నీ పాటిస్తూ ఉంటాను కరెక్ట్గా. రెడ్ సిగ్నల్ పడుతుంది, నేను బండి ఆపుతాను లైన్ దగ్గర. మిగతా పోరం ముగ్గులు కొంచెం ముందుకు వెళ్ళిపోతారు, ఏదో పెద్ద అర్జెంట్ పని ఉన్నట్లు. ఆడు ముందుకెళ్ళి ఆపుతాడు, ఆడు నాకు అడ్డు. ఈ ఈ పనికి మళ్ళందరూ నా ముందు ఆగుతారు. అక్కడ సిగ్నల్ పడుతుంది, గ్రీన్ సిగ్నల్లో. వీళ్ళకి పన్నెట్టు తెల్లదు ఈ బురదకుంటే వాళ్ళకి, ఈ పోరం బొగ్గాళ్ళకి. నేను హార్న కొడితే కానీ తెల్లదు వాళ్ళకి సిగ్నల్ పడినట్టు. ఈ మాత్రం ఆతరం దానికి ఎందుకు వెళ్ళిపోయారు ముందుకి? ఏం సాధించేశారు? నాకు అడ్డు. వీళ్ళు కదలరు సిగ్నల్ పడినా సరే. పనికిమాల పోరం బొగ్గు అసలు ఎందుకు వాళ్ళు ఉండరు కదా. ఫోటోలు తీసుకున్నా సరే ఫైన్ లేస్తారు. అవన్నీ పట్టుకోవడం ఎప్పుడో, అది తతంగం. అది ఎప్పుడు జరుగుద్దో తెలియదు. అసలు ఒక ఫైన్ పడగానే ఇంటికి నోటీసులు పంపించేయాలి. అసలు జైల్లో పెట్టాలి. మర్డర్ చేసేయాలి ఇలాంటి వాళ్ళని. వాళ్ళు అడిగితే రూల్స్ పాటించడం మర్డర్ చేసేయాలి. ఇప్పుడు వీటి వల్ల నాకు ఎంత టైం మొక్క. నేను సిగ్నల్ పడింది, ఆగాను. నా ముందు 2 నిమిషాలు 3 నిమిషాలు నా టైం వేస్ట్ చేశాడు. సిగ్నల్ పడుతుందో లేదు ఎలా తెలుస్తుంది? సిగ్నల్ వెనకాతలు ఉంటుంది, ఈడేం ముందు ఉంటాడు. ఈ పరికమంలోడికి పొరం ముగ్గడికి ఎలా తెలుస్తుంది రెడ్ సిగ్నల్ పడిందా గ్రీన్ సిగ్నల్ పడిందా అని? లైన్ దాటిపోతే ఎంత ఎదవల్లా ఉన్నారటి పరి. అదే ఈడు ఒక గేదె కదా, దున్నపోతు గేదెలు నెయ్యం. దున్నపోతులకి గేదెలకి హార్న్ కొట్టినట్టు వీడికి కొట్టాలా? సిగ్నల్ పడింది కదలరా బాబు అని. ఈ అంత కంగారు ఉన్నవాడు వెనకాల లాగితే త్వరగా వెళ్తాడు కదా. ఈ టైం వేస్ట్ అవ్వకుండా మన టైం వేస్ట్ చేస్తున్నాడు. ఇంకొకడు పబ్లిక్లు పూర్తిగా రోడ్డు దాటే వరకు కూడా ఆగడం. రెడ్ సిగ్నల్ పడింది, పబ్లిక్ జనం దాడుతున్నారు, రోడ్డు దాడుతున్నారు అలాగా క్రాసింగ్ మీద. గ్రీన్ సిగ్నల్ పడింది, పడ్డం పాపం హార్న్ కొట్టేస్తాడు. అరే అక్కడ జనం పబ్లిక్ దాడుతున్నాడు, మీద ఎక్కించేయమంటావు నన్ను? జైలుకి పోనా నేను? కిక్కి అని కొడేస్తాడు. వీడికి వచ్చ అర్జెంట్ ఏమో అని సైడ్ ఎత్తాను. వీడికి వచ్చ పాపం అర్జెంట్ వచ్చేస్తుందేమో అని చెప్పి సైడ్ ఎత్తే వీడు నా ముందు అడ్డగానే ఏ పని లేనట్టు తీరిగ్గా వెళ్తాడు. ఈ మాత్రం హార్న్ ఎందుకు కొట్టావు వీడి అడుగులు ఎంచో కొడుకు? గ్రీన్ సిగ్నల్ పడగానే ఏదో పెద్ద అర్జెంట్ పని అన్నట్టు హార్న్ కొట్టేసినోడు సైడ్ ఎత్తే కొంచెం ముందు నా ముందు వెళ్తున్నాడు తీరిగ్గానే, నిదానంగా ఏ పని లేనట్టు. ఈ మాత్రానికి హార్న్ కొట్టేసి ఎందుకు గింజుకుపోవడం. ఇలా ఉంటారు పనికిమాలిన సన్నాసులు. ఇంకొంతమంది ఉంటారు నీకు. ఇంకొంతమంది అసలు హ్యాండిల్ పక్కకి కొంచెం 1 ఇంచు కూడా ఇలా తిప్పడానికి కూడా అవకాశం ఎవరు చూసావా? దూరేస్తావు. ఇంకా నువ్వు కాలు కూడా కింద ఎట్టలేవు. ఇంకా బండి ఆగితే ఆడు అటేపు ఆడి బైక్ మీద పెట్టాలి, ఇటేపు ఇటు బైక్ మీద పెట్టాలి. ఈలోపు ఏ ఆటో వచ్చిందో ఇంకో ఆటో ఆపలు పెట్టాలి. ఈ ఆటో వాడు నాతో పాటు బండిని కూడా తీసుకుపోతాడు. ఇంకా ఈ కారు సన్నాసులు కూడా సడన్గా ఒక కారు వెనకాతలు వెళ్తూ ఉంటారు. బండి వెళ్ళి సందు చిన్నది కనబడుద్ది, ఆ బండి సందులోంచి కూడా కారోడు పోదామని చూస్తాడు. సడన్గా రైట్ సైడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగేస్తాడు అలాగా.
ఈ లోపు నేనేమైపోలే, నేను కూడా లెఫ్ట్ సైడ్ అలా తిరిగిపోవాలా, వెనకతున్న నన్ను వచ్చి గుద్దేయాలా? ఇలా మెంటలోళ్ళు మెంటలోళ్ళు ఎక్కువైపోయారు నిజంగా. పనికి మళ్ళీ ఇలా జరిగారేంటి? చాలా హైదరాబాద్లో ఉంటున్నానన్న పేరుకే కానీ నాకు ఏదో అసలు మన చచ్చ చచ్చ అసలు ప్రాణం పోతుంది నిజంగా. ట్రాఫిక్ లో ఆ, ఏం డెవలప్మెంట్ నాకు అర్థం అవట్లేదు. 10 కిలోమీటర్ల ప్రయాణానికి కూడా 40 నిమిషాలు 50 నిమిషాలు గంట పడితే టైము. ఇంకేం డెవలప్మెంట్ అది నాకు అర్థం కాదు. మా ఊర్లో నేను అరగంటలో వెళ్ళిపోయేవాడిని 20 నిమిషాల్లో 10 కిలోమీటర్లో. ఏం ఎండ కొడుతుందా నీకు? ఆ? మరి ఎండ పడుతుందేమో. పడుతుంది పక్క నుంచి వెళ్ళి ముసలి మొగ్గులేమో స్లోగా వెళ్తారు. ఆ పడుచు మొగ్గుగాళ్ళేమో స్పీడ్గా కిక్కి 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 హార్న్ కొట్టి ఓ సాగు తప్పుతూ ఉంటారు. ఆడి కోసం స్పీడ్గా వెళ్ళాలా, వీడి కోసం స్లోగా వెళ్ళాలా? చచ్చిపోతున్నాను తెలుసా, మధ్యలో నలిగిపోతున్నాను, అల్లాడిపోతున్నాను నేను. ఇంకా ఇప్పుడు యూటర్న్ తీసుకుందాం అనుకుంటాను నేను. ఆ యూటర్న్ తీసుకుంటుంటే వెనకాతల మగ్గుగాడు హార్న్ కొట్టేస్తాడు. అటు నుంచి వెహికల్స్ వస్తున్నాయి, ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. వాటికి అడ్డు వెళ్ళిపోయి నేను వాటి కింద పడిపోయి చచ్చిపోవాలా అప్పుడు వీడి కోసం? వీడి అర్జెంట్గా వీడికి ఏదో దొడ్లోకి వస్తుందా లేదా వస్తుందా వీడి కోసం నేను చచ్చిపోవాలా? కిక్కి 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 అని ఆళ్ళు కొడతారు మళ్ళీ. మరి సన్నాసి అక్కడ వస్తున్నాయిరా. సైడ్ ఇచ్చి ఆ? సైడ్ ఇచ్చి వాడిని పోమనాలి. నువ్వు వెళ్ళరా. సైడ్ ఇవ్వడానికి ఉండదు కదా యూటర్న్ తీసుకున్నప్పుడు, అక్కడ ఏ ఒకటి ఉంటాయి. నేను ఈ యూటర్న్ ఈ చివరి ఉంటుంది కదా ఈ కార్నర్లో, అదే అక్కడ అప్పుడు కూడా ఆగడం, వెనక్కి తిరిగారు లంజా కూడా అని తిడతాను నేను. ఏ ఆపుకోలేకపోతున్నారా, ఎక్కడ వెళ్ళిపోమంటావు, దాన్ని పోనా పైకి పోనా? ఈ ఈ ఈ ఈ- ఇంకొంతమంది ఈ యూటర్న్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఆగరు. అప్పటి వరకు స్లోగా వచ్చిన వాళ్ళు బాబాయ్ నేను ఎక్కడ ఆగాల్సి వస్తుందో వెనక పడిపోతానేమో అని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేస్తారు దగ్గరకు వచ్చినప్పుడు. ఆ యూటర్న్ దగ్గర ఆ పాయింట్ దగ్గర కరెక్ట్గా స్పీడ్ పెంచేస్తారు. అప్పటి వరకు స్లోగానే వస్తాడు పనికి మళ్ళీ. ఏ ఆగితే ఏమైంది ఇప్పుడు? ఇది ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా ఆగిపోయిందా? ఈ సినిమా ఏమైనా ఆగిపోయిందా? ఆ? నిజమే కదా. స్పీడ్ పెంచుతాడేమో. వీడి కోసం ఎవరో ఆగకపోతే వీడు ఎప్పుడు వెళ్తాడు, వీడు ఆగకపోతే ఆడెప్పుడు వెళ్తాడు? ఆలోచించాలి కదా. పోనీ ఈ యూటర్న్ ప్లేస్ ఇటువైపు కొంచెం ప్లేస్ రాదు, దాన్ని వదిలేయాలి, దాన్ని వదిలి అటువైపు నుంచి పోవాలి. అటువైపు స్పీడ్ ఇటువైపు స్పీడ్ పోయి యూటర్న్ మేము తీసుకొని లెఫ్ట్ సైడ్కి ఎలా వెళ్తాం? ఎంత కష్టం అది. చాలా ప్రాణం పోతుంది. కొంతమంది పనికి మాలిన ఉంటారు, ఆడు అసలు ఇండికేటరే వాడ్డావు, అసలు ఇండికేటర్ వాడాడు జీవితంలో. అసలు ఆడికి ఇండికేటర్లు ఉన్నాయన్న సంగతి కూడా తెలుసో లేదో నాకు అర్థం కాదు. ఆడు రైట్ సైడ్ వెళ్ళినా లెఫ్ట్ సైడ్ వెళ్ళినా చెయ్యెట్టి పోతాడో లేదా తల అటు ఇటు కొంచెం కొంచెం ఇలా 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 చూస్తాడు దొంగ చూపులు, దొంగోళ్ళలాగా. ఏమైనా వస్తున్నాయి అంటే ఆడు ఎటు వెళ్తున్నాడో మేమే చూసి నేనే డిసైడ్ అయ్యి ఓహో ఇటు వెళ్తాడేమో మనం ఇటే వెళ్ళొద్దు, ఓహో ఇటు వెళ్తాడేమో మనం ఇటు వెళ్ళవద్దు అని చెప్పి ఆడు వెనకాతల వెళ్ళి వెనక పడిపోలేమో నేను. ఏంటిది ఆ ఇండికే ఆడి ప్రాణం కోసం నేను నాకు అర్థం కాదు. ఒక ఇండికేటర్ మెయింటైన్ చేసుకోవచ్చు కదా. ఆ ఇండికేటర్ మెయింటైన్ చేసుకుంటే ఆడు లెఫ్ట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ పోకుండా ఉంటాను, రైట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ పోకుండా ఉంటాను. ఆడు ఎటు వేస్తున్నాడో తెలియదు, ఆడు దొంగ చూపులు చూసి అది పెద్ద మహావజ్రాలు అయ్యి, మామూలు వజ్రాలు కదా అయ్యి, డైమండ్స్. అది అసలు అయ్యి బాబాయ్ మామూలు తెలివితేటలు కాదు అయ్యి, ప్రపంచ మేధావులు అయ్యి. అసలు లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ వెళ్తా అంటారు చూసావా, బే మామూలు బ్రెయిన్ కాదు అది అసలు. దానికి చాలా ఇది ఉండాలి. ఇదే ఇదే అర్థం చేసుకోవడానికి మినిమం డిగ్రీ ఉండాలి.
ఇలా ఇలా ఉంటారు పనికిమాలోళ్ళు. ఇంకా చాలా ఉంటాయి గుర్తురావు, ట్రాఫిక్లో వెళ్ళినప్పుడే గుర్తొస్తాయి వాళ్ళందరికీ అపరిచితుల్లాగా. ఎదురొస్తారుగా, ఉమ్, మనకి ఎదురొస్తారుగా ఆపోజిట్, ఇది మనకి ఎదురొచ్చేస్తారు కదా. ఆపోజిట్ రోడ్లో వచ్చేస్తారు. మనకి మనకు ఉన్నదే కొంచెం రోడ్డు ఇరుకు బొక్క, వన్ వే. అదే టూ వే. టూ వే ఆ టూ ఇప్పుడు హైవే అంటే వన్ వే. మనకి మామూలుగా మిగతా రోడ్లు, గల్లీ రోడ్లు అవి ఉంటాయి కదా, టూ వేలు. ఆ టూ వేల్లో మనం వెళ్ళడానికే ఇబ్బందిగా ఉంటే ఎదురుకుంటూ ఇంకొకడు వస్తాడు, గాడి గుడ్డుగాడు. నరికి పోగులు పెట్టాలి ఇలాంటి వాళ్ళని. సడన్ గా సడన్గా వచ్చేస్తాడు. ఎదురొచ్చేస్తారు. సడన్గా వచ్చేస్తాడు. ఏ మనమే పెట్రోల్ బొక్క పెట్టుకోలే, ఆడు పెట్టుకోడా, ఆడికి లాస్ అయిపోతాడు. అప్పుడు ఎలా యూటర్న్ తీసుకుని వచ్చేలా వెళ్ళొచ్చు కదా లెఫ్ట్ సైడ్లోకి, అటు సైడ్ నుంచి ఇటు రోడ్లోకి వచ్చేస్తాడు. అంటే మనం లాస్ అయిపోయినా పర్లేదు, రూల్స్ పాటించి ఈ రూల్స్ పాటించకుండా మిగిలిచేసి మేళ అయ్యి కట్టేస్తాడా. అంటే ఇటు ఉన్నప్పుడు అయిపోవాలి, మనం అయిపోకూడదా. టైం సేవ్ ఏమో. కలెక్టర్ ఉద్యోగం మరి. వీడేమో పొద్దున్న రాత్రి అంతా బొమ్మలు చూసుకుంటాడు, పొద్దున్న లేట్గా లెగుతాడు, కగర్ కగర్ రెడీ అయిపోయి గుర్రెలు నింపేసుకుని మనల్ని కంగారు పెట్టేస్తాడు వీడు. వీడికి టైం మెయింటెనెన్స్ ఉండదు. వీడి చూడు, ఆఫీస్కి వెళ్ళడానికి 40 నిమిషాలు పడుతుందని తెలుసు. 10 గంటలకు ఆఫీస్ అంటే 9:30కా 9:20కి బయలుదేరాలని తెలుసు వీడికి. కానీ వీడు 9:40కి 9:30కి ఎంత 9:45 9:50కి బయలుదేరతాడు. 10 నిమిషాల్లో ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు వీడు. 40 నిమిషాలు ప్రయాణం, 40 నిమిషాలు పడితే వీడు 10 నిమిషాల్లో పోదాం అనుకుంటాడు. వీడి ఫీలింగ్ పాస్గా నడిపేద్దాం, మనం 10 గంటలకల్లా ఆఫీస్లో ఉండిపోదాం అని చెప్పి అనుకుంటాడు. ఈ దీనికోసం మనల్ని కంగారు పెట్టేస్తాడు. లెగలరా అంబులెన్స్కే దారి ఇవ్వరు మన దరిద్రులు. వీడికి ఎందుకు ఇచ్చేస్తారు ఈ పని పనులకి. వీడు ఆన కొడితే మనం రోడ్డు వదిలేయాలి వీడి కోసం. సరే సార్ గారు వస్తున్నారు, పక్క తప్పుకొని నువ్వు అటు వెళ్ళిపో, నువ్వు ఇటు వెళ్ళిపో. సార్ గారు వస్తున్నారు పాప అర్జెంట్ ఆయనకి. ఆఫీస్ మొత్తం ఎంప్లాయీస్ అందరూ ఆఫీస్ పడిపోద్ది, మొత్తం బిజినెస్ కొలాప్స్ అయిపోద్ది ఇప్పుడు ఈయన వెళ్ళకపోతే 10 గంటలకి. ఈ ఈ మనిషి అరగంట ముందు బయలుదేరడం తెలదు, కానీ ఈ ముష్టోడికి 10 నిమిషాల ముందు బయలుదేరి 10 గంటలకల్లా ఆఫీస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. చూసావా 40 నిమిషాల ప్రయాణానికి. ఈడు అసలు బిజినెస్ మ్యాన్, పెద్ద బిజినెస్ మ్యాన్, బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇచ్చేయాలి. పనికి మన ఇలాంటి వాళ్ళు ఉంటారు మనకి. ఇండియా ఎందుకు వెనకబడిపోతుంది అంటే ఏదో అనుకుంటున్నాను, కానీ ఇలాంటి వాళ్ళ వల్లే. ఇంకొంతమంది ఉంటారు, ఈయన చూస్తే తలకాయ తీసేయాలనిపిస్తుంది నాకు. ఫోన్ మాట్లాడేవాళ్ళు, ఫోన్ ఇలా మాట్లాడి మెడలా ఉంచేస్తాడు. మెడ ఉంచేస్తాడు ఇంకాడు. అసలు ఫోన్ మాట్లాడితే బండి నడపడం అది ఎలా సాధ్యమో నాకేం అర్థం అవ్వట్లేదు ఇప్పటికే. మెడ ఉంచేస్తాడు. ఫోన్ పడితే మళ్ళీ తెచ్చుకోవచ్చు. వీడి కింద పడిపోతే వీడి వల్ల నాలాంటి వాళ్ళు కింద పడిపోతున్నారు. వీడు సడన్గా ఫోన్ మాట్లాడుతూ అలా వెళ్తా ఉంటాడు పనికొన్నాడు. సడన్గా రైట్ సైడ్ తిప్పుతాడు, నేనేమైపోలే. అదే కదా పంచాయతీ. ఒకసారి ఏమైందంటే పోలీస్ జీప్ వెళ్తుంది, మనోడు ఫోన్లో మాట్లాడితే హెల్మెట్ కూడా లేదు, ఫోన్లో మాట్లాడితే ఇలా తల వంచి వెళ్తున్నాడు. మనోడు బైక్ కొంచెం రైట్ సైడ్కి తిప్పాడు, ఈ జీపు గుద్దేసింది. అదే సుమో, పోలీస్ సుమో. అందరూ పాపం ఆ డ్రైవర్ని అంటున్నారు, ఎరా పోలీసు వాడు అయితే మాత్రం గుద్దేస్తావా నువ్వు. అక్కడ జరిగింది ఎవరికి తెలియట్లేదు. యూసఫ్ గూడలో జరిగింది. ఎంత పోలీసు వాడు అయితే మాత్రం ఎక్కించేస్తావా మీదకే, మనిషిని గుద్దేస్తావా అంటే, అయితే పోలీసు వాడు కాకపోతే గుద్దేచ్చు అనమాట. పోలీసు వాడు అయితే గుద్దకూడదు, వేరే వాడు అయితే గుద్దేచ్చా. జనం సొసైటీ అలా తయారైందంటే. ఆడిని ఏమనట్లేదు, ఆడు ఫోన్ మాట్లాడుతాడు, హెల్మెట్ లేదు, ఆ పనికిమాలో ఏమనకుండా ఇతను తప్పు లేదు. ఆడు అడ్డుపడ్డాడు ఈ బండికి, ఈ సుమోకి. ఆడు అడ్డుపడ్డం వల్ల ఆడు పడిపోయాడు తెంగురోడు కిందకి, ఆ పనికిమాలాడు. ఇవన్నీ పట్టించుకోకున్నాడు, ఫోన్ ఎత్తుకుంటున్నాడు ఎక్కడో. ఇలాంటి పనికిమాలు ఉంటే మనం ఎలా డెవలప్ చేద్దాం సమాజాన్ని, నువ్వు చెప్పు.
ఈ జనం తిట్టిన తర్వాత ఏ నన్ను కుదరడానికి వస్తావు నువ్వు ఎలా గుద్దేసిపోతావు అది ఇది అని చెప్పేసి జనం గురించి వీడి రియాక్ట్ అయ్యాడు. లేదంటే అప్పటి వరకు వీడిదే తప్పు అని తెలిసి వీడికి. ఆ, జనం వచ్చిన తర్వాత జనం నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎరా పోలీస్ డ్రైవరు అలా గుద్దేస్తామా నువ్వు కి నీ లైసెన్స్ ఉందా ఆర్సీ ఉందా ఇటు హెల్మెట్ లేదు ఏమీ లేదు కానీ వీడి ఇంకొకరిని అడుగుతాడు. ఏ? ఇంకొంతమంది ఒక చేతితో బండి యాక్సిలరేటర్ పట్టుకుంటారు, ఇంకో ఎడం చేత్తోనేమో ఫోన్ ఇలా ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఆడికి ఫోన్ మీద ఉన్న రోడ్డు మీద ఉన్నది ఫోకస్. ఆడు ఎలా వెళ్తాడో అన్నది ఒక పక్కన భయం భయంగా ఉంటుంది నాకు. ఆడు ఎటు వెళ్తాడో సడన్గా తెలదు. నా ఫోకస్ మొత్తం వీళ్ళ వల్ల పోతుంది, నేను అందుకే వెనకబడిపోతున్నాను. ఆ, నేను మామూలుగా వీళ్ళు సీరియస్ గా చూస్తా ఉంటారు కదా మొత్తం ఆ, ఆ. వాళ్ళు తప్పు చేసి ఇది వాళ్ళు వాళ్ళు ట్రాఫిక్ లో వస్తారు వాళ్ళదే తప్పు కానీ మనం సీరియస్ గా చూస్తా ఉంటాం. అయ్యి బాబోయ్ ఆడు ఆడు చూసి చూపుకి గుడ్లు ఉనికిపోవాలి ఇంకా. అయ్యి బాబోయ్ ఆడు చూసి చూపుకి అయ్యి బాబోయ్ భయ వేస్తుంది సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ అని బతినాడుకోవాలి. ఆడోడు కామెడీ సూపులు. అదే కొంచెం ముందుకెళ్ళినా కానీ సీరియస్ గానే చూస్తానే ఉంటారు అప్పుడు ఆ, ఆడికి కంగారు. ఆడు ఒక్క సెకండ్ కూడా ఆగడు నిజంగా. అసలు ఎందుకు ఆగాలి అసలు అసలు ఆగడం కాన్సెప్ట్ ఉండదు. ఇంక బండి ఆడు ఇంటి దగ్గర ఎక్కాడంటే కాలు కింద పెట్టుకుంటే ఇంక వెళ్ళిపోవాలి. ఇంకా ఆడి ఫీలింగ్ అది. ఈ పనికి మళ్ళతో ఇలాగా మనం ఏం నెట్టుకొస్తాం, నాకు ఈ దేశాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్దామని కళ్ళగంటుంటే ఈ ఎదలు ఇలా చేస్తున్నారు. ఫోన్లు మాట్లాడుకోవడం, హెల్మెట్లు లేకుండా ప్రయాణించడం, రూల్స్ పాటించకపోవడం, ఇంకా ఇంకేం ఉంటే గుర్తొచ్చి సావో సడన్గా. ఇంకొంతమంది పల్లెమ్మడి కొడుకులు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తా ఉంటాము, అక్కడ టర్నింగ్ పాయింట్లు వస్తూ ఉంటాయి. ఈ చివరి నుంచి వస్తాడు ఈ పనికి మళ్ళాడు మనకు ఎదురుకుండానే. రోడ్డు లెఫ్ట్ సైడ్ కదా వెళ్ళాలి, రైట్ సైడ్ నుంచి ఇలాగా రోడ్డు క్రాస్ చేస్తాడు. రైట్ సైడ్ నుంచి ఈ మూల మలుపు రైట్ సైడ్ నుంచి ఆడు వస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ మనం వచ్చి వాళ్ళు ఏం చెప్పాలి, ఆడి కోసం మనం ఆగిపోవాలా? సార్ మీరు వెళ్ళండి సార్, మీరు పెద్ద మనుషులు మీకు పళ్ళు ఉంటాయి, మాకేమిటి మేము బేవర్స్గాళ్ళం పోరంబోకులు మాకు పళ్ళు ఏముంటాయి అని చెప్పి ఆడికి సైడ్ ఇచ్చేయాలా? ఆడు మళ్ళీ ఎలా చూస్తాడంటే హార్న్ కొడుతున్నాను కదా అలా వచ్చేస్తావు అని హిందీలో బాగుతాడు ఆడు. ఒరే పుంకా నువ్వు రాంగ్ రూట్లో వచ్చి నన్ను అంటావు బెటర్ నేను అంటాను. ఆడికి అర్థం అవ్వదు, నాకు అర్థం కాదు, సరిపోద్ది ఇద్దరికే. నువ్వు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు హిందీలో తిడతాడు, తెలుగు వాళ్ళు ఎందుకు హిందీలోనే తిడతానికి ట్రై చేస్తారు, తెలుగులోనే తిట్టొచ్చు. ఆడికి అర్థం అవుదని వాడి లాంగ్వేజ్ లో వాడు తిడుతున్నప్పుడు మన లాంగ్వేజ్ లో మనమే తిట్టచ్చు, మనం ఎందుకు వాళ్ళ లాంగ్వేజ్ లో తిట్టడానికి ట్రై చేస్తాం. అదే అలా మన తెలుగులో తిట్టకపోవడం వల్ల వాళ్ళకి అలా నడుస్తుంది. ఆడికి తెలుగు వచ్చినా సరే హిందీలోనే అంటాడు ఆడు అవతలోడు. హిందీ అంటే బాబు ఇలా భయపడిపోతారు తెలుగు వాళ్ళు అని. ఏంటి భయపడేది, హిందీ వాడైతే పెద్ద ఇదా. మనం తెలుగులోనే తిడతాం స్వేచ్ఛగా, లంచా కొడక అంత పెద్ద తిట్టేది చావులేదు. లబడి కొడక పోరంబోకు బేవర్స్ పనికి మనలు ఎదవా ఇలాంటి తిట్లు ఎంత గొప్ప గొప్ప తిట్లు ఉన్నాయండి వాళ్ళ దాంట్లో. ఇవన్నీ వదిలేసి క్యాబాద్ అరే లండి వేసి ఎందుకు గాండు గోండు గిండు. నిజంగా ట్రాఫిక్ చాలా నీరసం వచ్చేస్తుంది ఈ పనికి మనలతో. మన ఎదవలో ఎంత దైత్యం చూడండి, అంబులెన్స్ కూడా దారి ఎవరు. అంబులెన్స్ హారన్ మనకి సైరన్ ఎక్కడ వినపడుతుంది, కనీసం ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న మనకి వినపడుద్ది కదా అంబులెన్స్ సైరన్, చాలా దూరం నుంచి వినపడుద్ది కదా. మనం ఏం చేయాలి, కొంతమంది రైట్ సైడ్కి కొంతమంది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి మధ్యలో ఒక చిన్న దారి వదిలేస్తే అది వెళ్ళిపోద్ది కదా దాని దారిన దారి. వీళ్ళు వెళ్ళరు, ప్రతి వాడికి కంగారు.
కరెక్ట్గా దగ్గరికి వస్తుందనగా దానికి అడ్డంగా వెళ్ళిపోతారు ఈ పనికి మాలిన వాళ్ళు. ఏం చేయాలని? అంబులెన్స్కి కూడా దారి ఇవ్వకపోతే ఎలాగా? అసలు నేను ఏదో దేశంలో చూశాను, రోడ్ లెఫ్ట్ రైట్ కదా, టూ వే. అది ఆ టూ వేకి లెఫ్ట్ సైడ్ ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే ఆ రైట్ సైడ్ దాంట్లోకి వెళ్ళిపోరు, ఖాళీ ఉందని చెప్పేసి. అసలు వెళ్ళరు దాంట్లోకి, టూ వీలర్స్, త్రీ వీలర్స్ కానీ, ఫోర్ వీలర్స్ కానీ. చాలా డిసిప్లిన్గా ఉంటారు ఆ దేశంలో. మన వాళ్ళ అటు సైడ్ వెహికల్స్ వస్తున్నా సరే దానికి అడ్డు వెళ్ళిపోతారు, ఎదురు వెళ్ళిపోతారు రైట్ సైడ్. అసలు మనం ఆ వెస్టర్న్ కంట్రీస్ నుంచి కేక్ కటింగ్లు, మోడర్న్ డ్రెస్సులు, జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ చేసుకుంటున్నాం కానీ మంచి మంచి క్వాలిటీస్ని ఇంపోర్ట్ చేసుకోలేకపోతున్నాం. ఏదో డిసిప్లిన్. మళ్ళీ ఈడు పాన్ పరాకు ఈడు పెద్ద పుష్ప మరి పాన్ పరాకు నవ్వులేసి సడన్గా వెనక నువ్వు రోడ్డు మీద దూసేస్తాడు. అది నా మీద తోలుతుంది. అదే కల్లాప ఏమని వీడికి కాంట్రాక్ట్ ఇచ్చారు, అందుకని చెప్పి కిల్లీతో కల్లాపు జల్లుతూ ఉంటాడు రోడ్డు అంతా ఈ పనికి బల్లుడు. ఇంకొంతమందికి ఏమో ఆడు కిల్లీతో వేసాడు కదా, నువ్వు నీ ఉమ్మితే కల్లాప అని చెప్పేసి ఆడికి కాంట్రాక్ట్, ఆడు అలాగే ఉమ్మేసుకుంటూ పోతా ఉంటాడు. ఆడికి ఉమ్ము అలాగే వస్తుంది. ఉమ్ము ఎందుకు వస్తుంది? ఆ ఉమ్ము రోడ్డు మీద వీడి పెట్టరు సన్నాసి. అది నేనైతే ఉమ్ము ఒకవేళ వచ్చిందనుకో నేను ఆపుకుంటాను, ఉయ్యను నిజంగా. ఎక్కడన్నా మట్టి రోడ్డు కనబడితే ఆ మట్టి రోడ్డు సైడ్ని బాగానే ఎవడో రానప్పుడు బండి అక్కడ వస్తాను. ఆ టైంలో ఎవరు లేకపోతే, అమ్మాయి అర్జెంట్ అయితే, లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సింక్లో కూసుకుంటాను. వీళ్ళు అలా కాదు, ఎక్కడ వస్తే ఇంక అక్కడే ఊసేస్తారు. వెనకాతలు ఎవడవుతున్నాడో పక్కన ఎవడవుతున్నాడో ఇవన్నీ అనవసరం వాళ్ళకి. ఆడు మనకి వేసి వెళ్ళిపోతాడు ఇంకాడు. నేను ఫోన్ వచ్చినా సరే సైడ్కి ఆపి మాట్లాడతాను. వీళ్ళు అలా కాదు, ఫోన్ ఎత్తి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎందుకు ఈ అరుగులు నాకు అర్థం కాదు. మా చెప్పి 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 చిరాకు వస్తుంది. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు, ఫ్రెండ్స్ కానీ, లేదంటే బంధువులు కానీ, ఇంట్లో ఫాదర్ కానీ, ఆ తమ్ముడు కానీ. ఒరే ఫోను బండి ఆపి మాట్లాడండిరా అంటే వినరు. పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెనకబడేస్తున్నారు ఇప్పుడు వీడు. వీళ్ళకి బిజీ. ముఖేష్ అంబానీ కదా మరి, అంబానీ అదానీ ఫ్యామిలీ కదా మరి మనదే. ఇప్పుడు ఫోన్ ఎత్తే అసలు రాత్రి అంతా బొమ్మలు చూసుకుంటారు సెల్ ఫోన్లోనే. ఇక్కడ నిజమే, గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తారు కానీ సెకండ్ మాత్రం వేస్ట్ అయిపోకూడదు, వేస్ట్ అయిపోకూడదు. జీవితం వేస్ట్ అయిపోతుంది వీడికి తెలియట్లేదు, కానీ సెకండ్ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటున్నాడు వీడు, ఈ పనికి మాలినాడు. నేను బండి అందుకే ఎవరిది ఎక్కను. ఏది చేస్తారు. ఈడు స్టంట్ మాస్టర్ మరి, ఈడు వెళ్ళొచ్చు కదా అక్కడికే. దాన్ని ఏమంటారో అది, అదే లేపుతాడు, ఫాస్ట్గా పోతాడు, సౌండ్లు చేస్తాడు. సైలెన్సర్ సౌండ్లు కూడా చూడు ఎంత పెద్దగా ఉంటున్నాయో. ఆ సైలెన్సర్లు ఎందుకు అంత పెద్ద సౌండ్ అర్థం కాదు. వీడు స్టంట్లు చేసి కూడా ఎక్కడ ఉండాలి వీడు, అంతే కదా. అదే ఇప్పుడు హార్న్ కూడా అసలు ఎందుకు తీసేస్తే బెటర్ అనిపిస్తుంది. హార్న్ అసలు ఉండకూడదు, ఉంటే అంత పెద్ద సౌండ్ ఉండకూడదు. ముందు కనబడితే చాలు, ఆ ఇంటి వరకు కనబడాలి సౌండ్, హార్న్ సౌండ్. హార్న్ కూడా అదే హార్న్ సౌండ్ లా ఉండదు అది, అదే డిఫరెంట్ అలాంటివి కూడా ఆపేస్తున్నారు. అసలు
ఏ హార్న్ ఉండకూడదు నన్ను అడిగితే. అసలు హార్న్ ఎందుకు? వాళ్ళు ఉత్తినే కొడుతున్నారు హార్న్. అసలు అసహనం ఎక్కువైపోయింది మనుషులకి. కొంచెం అడ్డొస్తే చాలు కిక్కి కిక్కి కొడేస్తున్నాడు. అసలు హార్న్ ఎందుకు? పల్లెటూరులో గేదెలు అడ్డొస్తే ఆ గేదెలకి అడ్డంగా ఉండకుండా ఉండడం కోసం హార్న్ పెడతారు, అడ్డు రాకుండా ఉండడం కోసం. మరీ మనం అంత గేదెల్లో ఉన్నామా? కాదు. ఇప్పుడు ముందు అంతా ట్రాఫిక్, ఎవరు కదలట్లేదు, వీడు వెనకాల హార్న్ కొడతాడు. వీడికి కళ్ళు దెబ్బనియా? కాదు, వీడికి కళ్ళు ఇప్పుడు మనం అక్కడ ఒక ఫ్లాట్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాక ఉండిపోదామని వచ్చాము అక్కడ ఆ రోడ్డు మీద. మనం పోయి వాళ్ళవే కదా. అక్కడ ఏదో మనం స్థలం కొనేసుకొని ఆ రోడ్డు మీద ఇల్లు కట్టేసుకుంటాం అన్నట్టు ఇటు హార్న్ కొట్టేస్తాడు. అక్కడ ఏదో మనం స్థలం కొనేసుకొని రోడ్డు మీద ఇల్లు కట్టేసుకుంటామని ఇటు ఫీలింగ్, హార్న్ కొట్టేస్తాడు వాడు. మేము వెళ్ళిపోతాం రా, నువ్వే కాదు మేము పోయి వాళ్ళమే. ఆ రొడ్డు వస్తే నేనేం చేయను? వాడి మీద ఎక్కించుకొని పోనా నేను? ఇలా ఉంటారు పనికి మళ్ళీ వాళ్ళు. ఏం చేయాలని నాకేం అర్థం అవ్వట్లేదు. ఆ భగవంతుడు వీళ్ళని ఎందుకు పుట్టించాడో తెలియట్లేదు నాకు. చంపేద్దామంటే చేతులు రావట్లేదు నాకు, అలవాట్లేదు బట్టర్లు అయ్యి. ఇది చిన్న చిన్న విషయాలు కాదు, నిజంగా పెద్ద పెద్దవి. అసలు మన కరెక్ట్గా బతకాలి కదా, రూల్స్ పాటించాలి. రూల్స్ అని పెట్టిన ఎందుకు? రూల్స్ పాటించడానికే కదా. వీళ్ళు ఎవరో రూల్స్ పాటించట్లేదు, అది నా బాధ. చాలా ఒక ఫైన్ పెడితే బాగుంది అనిపిస్తుంది. ఇంకొక కొత్త ఫైన్. ఇంక ఈ ఫైన్ ఎలా ఉండాలంటే ఆడ ఆస్తులు అమ్మేసుకోవాలి. ఇంకా జీవితంలో రోడ్డు ఎక్కకూడదు. నా ఈగో హర్ట్ అయింది అని చెప్పేసి ఎవరన్నా కేసు వేసేయచ్చు. అని నాలాంటి వాళ్ళు ఫోటోలు తీసేసి ఫోటోలు తీసేసి అవి పంపించేయాలి మనమే. ఇంకా వీడు ఇలాగ జంప్ చేశాడు, వీడు ఇలాగా నన్ను డిస్టర్బ్ చేశాడు, వీడు ఇలాగ నన్ను హర్ట్ చేశాడు, హార్న్ కొట్టు దొబ్బేస్తున్నాడు నన్ను, ఆ బండి ఫోటో తీసేసి ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే ఆడికి ఏమో నేనే అపరిచితుని అయిపోతాను ఏదో రోజు. నాకేం అర్థం అవ్వట్లేదు. పనికి మాలిన పోరంబో కదా, వీళ్ళ బతుకులు వీళ్ళు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఆఫీసుకి వెళ్ళిన తర్వాత చాలా మేము మేము చాలా పద్ధతిగా బతుకుతాము. మాకు అసలు ఎవరిని ఏమి అనం, ఎవరిని హర్ట్ చేయం. మేము చాలా మంచివాళ్ళం, ఇన్నోసెంట్ పిలోస్లా ఉంటారు మళ్ళీ ఒక్కొక్కటి ఫేసుని. కానీ వీడికి తప్పు చేస్తున్న విషయం వీడికి ఇంక తెలదు. ఈ ట్రాఫిక్లో వీడి చేసి ఎదవ పనులు, తప్పు పనులు తెలవు వీడికి. ఇది అంటున్నావు. ఇలాంటి సమస్యలన్నీ బాగా మాట్లాడేటప్పుడు ఇలా బాగా ఎమోషనల్ అయిపోతున్నావు. ఇలా నా పరిస్థితిలో ఉన్నాడే ఉంటాడు, ప్రతి మనిషిలోనే ఉంటాడు. నాలో కొంచెం ఎక్కువ బరువు ఉన్నాడు, అందుకే నేను సన్నగా ఉన్నాను. అదే అపరిచితుడు ప్రతి ఒక్కళ్ళలోనే ఉంటాడు, నాలో కూడా ఉన్నాడు. ఆడు ఎప్పుడో బయటకు వస్తాడు, వస్తే ఇంకంతే, ఇంకెవరు ఆపలేరు. కళ్ళలోనే ఏమైనా చేయాలనుకుంటే ఎవరు? నేనా? ఎందుకు కనపడినా? ఉంటాను, ఇంట్లోనే ఉంటాను. నేను ఎక్కడ పోతాను? నాకంత లేదు. నేనా వెళ్ళనా రాత్రులు? ఆ ట్రాఫిక్లో మనకి ఎలా గుర్తుంటారో మనుషులు, మన అరెస్ట్ చేసిన వాళ్ళు. ఆ నెంబర్ ప్లేట్ నెంబర్ గుర్తెట్టుకుని లోపల త్వరలో వెళ్ళిపోతాడు. తెలదు కదా మనకి. నేను ఏదో కెమెరా ఒకటి పెట్టుకుని, యాక్షన్ కెమెరా ముందు బండి రికార్డ్ చేసుకోవాలి మొత్తం ఫుటేజ్. నాకు నాకు అదే చెయ్యాలి, ఇంకదే చెయ్యాలి. రూల్స్
ఇంక అప్పుడు జనాలందరూ ఒకటి అవుతారు ఇంకా. ఎవడు పాటిస్తున్నాడు రా రూల్స్? జనాల జైలు సరిపోదు, కేసులు ఎక్కువైపోతాయి పోలీసులు. ఈ కేసులు ఎక్కువైపోతాయి. అసలు రూల్స్ నువ్వు అసలు కరెక్ట్గా రూల్స్ ఎవరు పాటిస్తున్నారో ఒక అవార్డు ఇస్తాం అని చెప్పి పెట్టారనుకో ఒకటి, ఏదైనా పోటీ, ఒకడు కూడా రాడు. ఏదో నాలాంటి వాడు ఒకడు ఇద్దరు వస్తారు కానీ మిగతా వాళ్ళు రారు. అవార్డులాగా. 99% ఎవ్వరూ కూడా రారు, రూల్స్ పాటించే వాళ్ళు లిస్టులోకి రారు, ఉండరు. అందరూ స్క్రాప్ గాళ్ళే. ఇప్పుడు రూల్స్ పాటించిన వాళ్ళకి 10,000 బహుమతి ప్రైజ్ మనీ ఉందంటే పాటిస్తారు. అందరూ పాటిస్తారు. అప్పుడు అందరికీ 10,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది గవర్నమెంట్? లక్కీ డ్రా అని. ఇది అవును, ఇది బాగుంది. నాకు ఈ ఐడియా అవును వచ్చేది ఇంతకుముందు. ఇది కూడా పెడితే బాగుంటుంది కదా. అప్పుడు ప్రతి ఒక్కడు కూడా ప్రతిభత అయిపోతాడు, అంబులెన్స్కి దారిస్తాడు. 10,000 కోసం. ప్రతి నెల 10,000 ఇస్తాం. ఎవడో రూల్స్ పాటిస్తే బాగా ఆయన అబ్జర్వ్ చేసి 10,000 ఇస్తాం అంటే ప్రతి ఒక్కడు ఇంక అలాగా ఇంకా రూల్స్ పాటిస్తాడేమో. సీతమ్మ సినిమాల చెట్లు వెంకటేశ్వర మహేష్ బాబే ఇంకా. రాజులాగా, ప్రకాష్ రాజ్ లాగా అయిపోతారేమో. ప్రకాష్ రాజు. వెళ్ళండి సార్. మళ్ళీ ఇక్కడ ఇదో గొడవ, మీరు వెళ్ళండి సార్. అయ్యా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళమని చెప్పాను కదా, ఇల్లు ఏంటి నన్ను నువ్వు వెళ్ళమని ఏంటి? నువ్వెవడవే? నువ్వు నన్ను వెళ్ళమన్నా నువ్వెవడవే? నేను నా ఇష్టం, నేను వెళ్తాను, వెళ్ళబోతాను. ఇది ఇంకో దానికి తీసుకెళ్ళి అంటే నువ్వు ఒక్కడవే ప్రకాశ్ రాజు అయిపోతావా? నువ్వు ఒక్కడవే 10,000 వెళ్ళిపోతావా అంటే నాకు వద్దా, నేను అవ్వద్దా ప్రకాశ్ రాజు, నేను అవ్వద్దా, నాకు వద్దా 10,000 అని ఇదో గొడవ కొడేసుకుంటున్నారు. ఎటొచ్చి ప్రకాష్ రాజ్ వస్తాడేమో. ఎటొచ్చి లాస్ట్ జనానికి ఇంకో ప్రకాష్ రాజ్ వస్తాడు. అదే ప్రకాశ్ రాజులు ఎక్కువైపోతారు ఇంకా. ప్రకాశ్ రాజులు ఎక్కువైపోయి వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఇంకోటి వచ్చి ప్రకాశ్ రాజు ఏంటి మీ ఇద్దరు మంచోళ్ళు అయిపోతావు అనుకుంటున్నారా? నేను మంచోళ్ళనే, అలా కొట్టుకోకూడదు. ఇదిగో ఈ 2 కర్రలు తీసుకోండి, బాగా కొట్టుకోండి. నువ్వు ఆడదీళ్ళు లేనిపోయి చెప్తాడు, నీకు అత్తమాట అంటావేంటి? నువ్వు పెద్ద చేస్తాడు గొడవలే. అత్తమాట అంటావు నువ్వు, ఇతను ఏం చేయలేడులే కదా, అత్తమాట అంటావు నువ్వు, ఇతను ఏం చేయలేడులే కదా అని చెప్పి ఇద్దరికి లింకులు పెట్టి పెద్ద గొడవ చేస్తాడు. వాళ్ళిద్దరూ గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళిద్దరూ చట్టంలో అయిపోవాలి, వీడి ప్రకాశ్ రాజు అయిపోవాలి, 10,000 ఎట్టుకెళ్ళిపోవాలి. అలా ఉంటుంది వ్యాపారం వీళ్ళతో. నిజంగా మెంటలు అసలు ఎలా చూసినా కానీ డబ్బులు ఇస్తామన్నా సరే నాకు తెలిసి అది కూడా పెద్ద ఇదే, కూడేసుకుంటారు జనాలు 10,000 కోసం. కానీ ఈ స్కీమ్ బాగుంది. ప్రకాశ్ రాజులా బతకండి, 10,000 పట్టుకెళ్ళిపోండి. అంతే, బాగుంటది. ఇలా ఉండాలి మరి, చూద్దాం. సమాజం అంతా కూల్గా వెళ్తా ఉంటుంది. రోడ్డు మీద ఉమ్ములు వేయకుండా, గెత్తలు చేయకుండా, హెల్మెట్ పెట్టుకుని, ఫోన్ మాట్లాడకుండా, రూల్స్ పాటించకుండా, పక్కన ఇబ్బంది పెట్టకుండా, హార్న్ కొట్టు సావ తప్పకుండా, ఆడి పని ఆడు చేసుకుంటా, ఈడి పని ఈడు చేసుకుంటా వెళ్ళనిస్తే 10,000 ఇస్తాం మనిషికి, బాగా పెర్ఫార్మెన్స్ చేసినోడికి అని చెప్పేసి చేస్తే ఏమన్నా మారి ఇది ఉంటుందేమో. చూ అని అన్నా సరే ముఖం మీద ఎలా వెళ్ళండి సార్ మీరు, ప్లీజ్ సార్, మాకు 10,000 ఇంపార్టెంట్ సార్.
అంతే. ముందే అంతేగా వెళ్ళండి అంటారు. అయ్యో, గుద్దింది ఎవరు సార్? మీరే కదా సార్. బయట వాళ్ళ, పాకిస్తాన్ వాళ్ళ గుద్దింది. మీరు వెళ్ళండి సార్, పర్లేదు. నాకు ఈ రక్తం మామూలే సార్, ఈ చిందించడం. గత కొన్నేళ్ళుగా రక్తాలు చిందిస్తున్నాను సార్ ఈ హైదరాబాద్లో బతకడం కోసం. రట్లు కట్టడానికి రక్తాలు చిందిస్తున్నాను సార్ నేను. ఇదెంత సార్ ఆఫ్టర్ ఆల్? మీరు వెళ్ళండి. మీరు ఎంత బదులు గుద్దుకుంటే వెళ్తే నాకు అంత మంచిది. మాకు జనం పోటీ తగ్గుద్ది. మీ ప్రైజ్ మనీ కోసం ఎవరు దగ్గర ఎవడ పెర్ఫార్మెన్స్ ఆడు చేస్తున్నాడుగా. చైల్డ్ ఆర్టిస్టులు కూడా వస్తారు అప్పుడు, నిబ్బా నిబ్బిళ్ళు. మీకు మాత్రమేనా 10,000? ఉద్యోగం చేస్తున్నారు మీకెంత ఉంటే? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, పొలం ముగ్గులో తిరిగి మాకెంత ఉండాలి? ఇంకా బైక్ స్టాండ్లు చేయడం మానేస్తారు, స్పీడ్కి వెళ్ళడం మానేస్తారు, ఓవర్ స్పీడ్. అలా ఉంటారు. మెల్లగా వెళ్తా ఉంటారు. అసలు ఆ టైంలో మనకి నిబ్బా ప్లేసులు క్లియర్గా కనబడతాయి. ఫోటో తీయడానికి కూడా పనికొస్తుంది మనకి. అసలు చాలా వరకు ఫోటోలు పడకపోవడానికి కారణం ఏంటి? ఈ ఓవర్ స్పీడ్ వల్ల. ఆ ఫోటోలు తీద్దామన్నా సరే ఉండదు. ఇలా ఉంటారు ప్రారంభకు అసలు. సరేలేండి, ఈ అనుభవాలన్నీ చాలా వరకు చెప్పినట్టున్నాం మనం. ట్రాఫిక్ పోలీసులు అంటున్నాను. చాలా వరకు నా అనుభవాలు, ఈ ట్రాఫిక్లో ఎదురైన అనుభవాలు ఇలా ఉంటాయి. మారితే బాగుండు, జనం కూడా మారతారని నేనేమి అనుకోవట్లేదు, కానీ కనీసం ఒకడో ఇద్దరైనా సరే మనం ఎలా చేస్తున్నామో మనం తప్పు అని తెలుసుకుంటారని నేను చెప్పుకున్నాను అనమాట. నా బాధ. ఇదే కదా ఆల్మోస్ట్. మనం ఏమో టైంకి అన్నీ రెడీ అయ్యి టైంకి ఒక ప్లాన్ చేసుకుంటాం, మన టైం డిస్టర్బ్ చేస్తారు. మన గమ్యాన్ని కూడా వీళ్ళు మార్చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు కంగారు కుంకుడికాయ వాళ్ళు. అంతేగా, అరగంట ముందు 40 నిమిషాల ముందు బయలుదేరుతాం. మనకు తెలుసు కదా అరగంట 40 నిమిషాలు పడుతుందని. కాకపోతే మనకన్నా వెనకాల వచ్చిన కుంకుడికాయ గాళ్ళు ఏం చేస్తారంటే 10 నిమిషాల ముందు బయలుదేరిపోయి అడవాడు చేసేస్తారు. ఇంక అందులోనే నాకు అనిపిస్తుంది వీళ్ళకి డైపర్లు ఇస్తే బాగుంటుందేమో అని. సిగ్నల్స్ దగ్గర డైపర్లో స్పాన్సరింగ్ కొంచెం డబ్బులు సేకరించి ఎలాగోలాగా చేసి, పాపం ఉత్సాహట్లేదు కదా జనానికి, డైపర్లు ఇద్దామని అనిపిస్తుంది నాకు, పంచి పెడదామని. చూడు, ఇంక డైపర్లు ఇస్తే ఇంకాడికి ఇంకా అందులో పోసేసుకుంటాడు. ఇంక కంగారు పడ్డ కదా, మనం కంగారు పెట్టడు కదా అని. ఇంకా అలా చెయ్యాలి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా, ఈ కారు వాళ్ళైనా లేదంటే ఈ బండి మీద వెళ్ళే వాళ్ళైనా పనికి మళ్ళీ వదలరా అందరూ కాదు. ఫోన్ మాట్లాడే వాళ్ళు లేదంటే రూల్స్ పాటించిన వాళ్ళే మీరు కాస్త రూల్స్ పాటించండి. ఆ ఫోన్ పక్కన పెట్టండి. ఆ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రోడ్డు మీద ఫోకస్ ఏముంటుంది? వెనకాతలు ఎవడొస్తున్నాడో ఆ అద్దాల్లో. కొంతమంది పనికి మాలోళ్ళకి సైడ్ మిర్రర్స్ అవి ఉంటాయి చూసావు, అవి కూడా పెట్టుకోరు 2 వీలర్స్కి. అందులో అదే సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా బండికి. అడ్డమా? అవి కూడా అడ్డమే వాళ్ళకి. అంటే స్టైల్ కోసం తీసేస్తున్నారు అవి. ఇప్పుడు అందులో చూస్తేనే కదా వెనకాతలు ఎవరు వస్తున్నారో తెలిసేది. అది ఈ అద్దంలో చూసుకుంటే సరిపోద్ది. ఈ అద్దంలో చూడకుండా వెనక్కి ఇలాగ మెడ అత్తమానం 2 సార్లు అటు ఇటు ఇలా తిప్పుతూ ఉంటాడు. ఎందుకంత బాధ? దొంగలు పట్టి వాళ్ళలాగా. అద్దంలో చూసుకొని వెళ్ళొచ్చు కదా. ఆ రోడ్డు రైట్ సైడ్కో లెఫ్ట్ సైడ్కో రోడ్డు అద్దంలో చూసుకొని దాటుకోవచ్చు. అది వదిలేసి వెనక్కి తిరుగుతాడు. అద్దాలు పెట్టుకోరా పనికి మొలవడా అంటే అద్దాలు పెట్టుకోడు. ఆ ఇండికేటర్లో వేయంట్రా అంటే ఇండికేటర్లు వేయరు. ఆ ఇండికేటర్లు కూడా పోతాయి. ఒకటి 2 ఇండికేటర్లు పోతాయి. బండికి ఉండవు, అసలు ఇండికేటర్ ఉండదు. ఇంకా అది బాగు చేయించుకోడాడు, ఎప్పటికీ బాగు చేయించుకోడు. మందు తాగడానికే ముండ దగ్గర పోవడానికి అన్నిటికీ డబ్బులు ఉంటాయి, కానీ పనికి మొలల దగ్గర ఈ ఇండికేటర్లు బాగు చేసుకోవడానికి డబ్బులు ఉండవు. ఇంకొంతమంది పనికి మాలలో ఉంటారు. ఇంకా వాళ్ళు ఏంటంటే సిగరెట్ ఇంక పొగ వదిలేస్తారు, ఇంక మన మీద వదిలేస్తారు. ఇంకా మనకు అదొక బెనిఫిట్.
అదో బెనిఫిట్ మనకి. మనకి ఈ కాలుష్యంతో చచ్చిపోతున్నాం అంటే మళ్ళీ ఇదో బెనిఫిట్. కాబట్టి ఇలాంటి పనికిమాలిన ఎదవలు అందరూ పోరంబోకు ఎదవల్లారా మీరు మారతారని నాలంటోడు రోజు నలిగిపోతున్నారు రా. రోజు ఒక 5-6 ఏళ్ల నుంచి నలిగిపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు నాలాంటి వాళ్ళు. మీ ఎదవ ఓవర్ యాక్షన్ వల్ల, ఓవర్ స్పీడ్ వల్ల, హడావుడి వల్ల, కంగారు వల్ల, ఇండికేటర్ లేరు, ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, సిగ్నల్ దగ్గర ఉండరు, జంపులు. ఏమ్మా కంపు నా కొడగల్లారా మారంటారా, మీకు దండం పెడతాను. ఇది నేను చెప్దాం అనుకున్నాను. నువ్వేమైనా చెప్పాలనుకున్నా చెప్పే. ఆ సబ్స్క్రైబ్ ఏదో అడుగు. నేను తిట్టినోడు నేను అడిగితే బాగోదు కదా, నువ్వే అడిగే. సరే మా వాడికి సబ్స్క్రైబ్ అంటే ఒకటి చేయండి అండి. అదే లైక్ కామెంట్ కూడా చేసేయండి కొంచెం ప్లీజ్, షేర్ చేయండి. ఓకే, ఫీల్ అవుట్ లేకపోతే మళ్ళీ ఫీల్ అయిపోయి లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదని వీడియో చేస్తాడు. అంతే అంతే. ఓకే మరి అయితే ఉంటా మరి.